హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్టీ వైకుంఠం. ఈరోజు వీడియో మన అందరికీ చాలా ఇష్టమైనది కరకరలాడే సోరకాయ వడలు. దాని తయారీ విధానం ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం రండి. సోరకాయ వడలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సోరకాయ, తెల్ల నువ్వులు వాష్ చేసి జల్లెడ పట్టనండి, సోరకాయ పీల్ చేయడానికి గ్రేట్ చేయడానికి సంబంధించింది, జీలకర్ర, పసుపు, ఉప్పు, ఇది మిల్క్ కవర్ అండి మనము వడియాలు వత్తుకోవడానికి, రైస్ ఫ్లోర్, ఇది పేస్ట్, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొత్తిమీర బ్లెండ్ చేసుకొని పెట్టుకున్నానండి. సోరకాయ వడలకి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ అండి. ఫస్ట్ సోరకాయ వాష్ చేసేసి కట్ చేసుకోవాలండి చిన్న చిన్న మీడియం పీసెస్లో. ఆ తర్వాత దానికి ఉన్న పీల్ తీసేసి గ్రేట్ చేసుకోవాలి చూపించిన విధంగా. సోరకాయ కట్ చేసిన తర్వాత లోపటున్న సీడ్స్ అన్ని వేరు చేయాలండి. సీడ్స్ ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఇలా మనం తురుముకోవాలండి. తురిమేటప్పుడు సోరకాయ వాటరీ కంటెంట్ కాబట్టి కొంచెం వాటర్ అనేది వస్తుంది. చూడండి, సోరకాయ మొత్తం తురిమే తర్వాత ఈ గుజ్జు వచ్చింది మనకి. ఈ గుజ్జులో నుంచి కొంచెం వాటర్ వస్తుందండి, అదంతా స్క్వీజ్ చేసేసి వేరొక ప్లేట్లో వేసుకోవాలి సోరకాయ తురుము. సోరకాయ మనం అప్పుడప్పుడు ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేకపోతే పులుసులో కూడా వేసుకోవచ్చు, ఆరెంజ్ కూర కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా హై రిచ్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి, లైక్ విటమిన్ సి, బి, రైబోఫ్లేవిన్, ఐరన్, మెగ్నీషియం. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలండి. ముందుగా పసుపు వేసుకున్నాను, ఆ తర్వాత నేను పేస్ట్ చేసుకుని పెట్టుకున్నానండి పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కొత్తిమీర, ఆ పేస్ట్, ఉప్పు, కారం సరిపడినంత, ఆ తర్వాత తెల్ల నువ్వులు ఇది వాష్ చేసి పెట్టుకున్నానండి. 3 or 4 స్పూన్స్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. సోరకాయలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటాయి, ప్లస్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి. ఇది శరీరానికి చల్లదనం ఇస్తుంది, ప్లస్ జీర్ణశక్తి కూడా పెంచుతుందండి. మొత్తం ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయిన తర్వాత రైస్ ఫ్లోర్ వేసుకోవాలండి. రైస్ ఫ్లోర్ వేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. సరిపడేంత రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒకవేళ మనకి తడిగా అనిపిస్తే కొంచెం ఇంకా రైస్ ఫ్లోర్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని డౌ లాగా చేసుకోవాలండి. ఇలా పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత 15 minutes వరకు అలానే ఉంచాలండి. ఆఫ్టర్ 15 minutes పిండిని కింద మీద మంచిగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలండి. ఇప్పుడు టేస్ట్ సరిగ్గా ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీన్ వైల్ మనం కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని, నేను ఆల్రెడీ చూపించాను కదండి, మిల్క్ ప్యాకెట్ మీద ఇలా ఒత్తుకుంటూ మధ్యలో ఒక చిన్న హోల్ లాగా చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఒక చిన్న టిప్ చెప్తానండి, ఎవరికైతే పాల ప్యాకెట్ మీద ఒత్తుకున్న వడలు డైరెక్ట్గా ప్యాన్లో అంటే హీట్ ఆయిల్లో వేయడం రానప్పుడు ఒక ప్లేట్ తీసుకోండి, దాని ప్లేట్కి మొత్తం ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలాంటి స్పూన్ పెట్టుకొని ఒత్తుకున్న వడలన్నీ దాంట్లో ప్లేస్ చేసేసి డైరెక్ట్గా మనం వేడి నూనెలో వేసేయచ్చు. అది చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఈ గరిటెతో వడలు తీసుకొని డైరెక్ట్గా నూనెలో వదిలేయాలండి, ఇలా చూపించిన విధంగా. చూసారు కదండి, సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో సోరకాయ గారెలు ఆర్ఎల్స్ వడలు కూడా అంటారు కదా. ఎవరైతే సోరకాయ ఇష్టపడని వాళ్ళు ఉంటారు కదండి, ఇలాంటి రెసిపీ చేసి పెడితే ఇష్టపూర్వకంగా లొట్టలేసుకొని తింటారండి, విచ్ ఇస్ వెరీ మచ్ హెల్దీ టు అవర్ లైవ్లీహుడ్. సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో చూసారు కదండి, సోరకాయ గారెలు నోరు ఊరించేలాగా ఉన్నాయి, ప్లస్ టేస్టీగా కూడా ఉన్నాయండి. మరొక వీడియోతో సరికొత్త ఆలోచనతో మళ్ళీ కలుద్దామండి. మీన్ వైల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KST వైకుంఠం. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ KST వైకుంఠం. ధన్యవాదములు.